తెలుగు రాష్ట్రాలకు నీటి విడుదల కోసం కేఆర్ఎంబీ ఉత్తర్వులు జారీ. శ్రీశైలం, సాగర్లోని 9.914 టీఎంసీలు ఇరు రాష్ట్రాలకు కేటాయిస్తూ నిర్ణయం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఏపీ కేబినెట్ ఆమోదం. కొత్త ఇసుక విధానానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్. ఈ నెల 22 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలపై చర్చ. సుప్రీం తీర్పుపై కేసీఆర్ భుజాలు తరుముకుంటున్నారన్న మధు యాష్కి. టెక్నికల్ కారణాలతోనే విద్యుత్ కమిషన్ చైర్మన్ను మార్చాలని చెప్పిందని వ్యాఖ్య. కేసీఆర్ అవినీతిని సుప్రీంకోర్టు అడ్డుకోలేదని వెల్లడి. మాజీ మంత్రి బాలినేని, ఎమ్మెల్యే దామచర్ల మధ్య మాటల యుద్ధం. నువ్వెంతంటే నువ్వెంత అంటూ పోటాపోటీ కౌంటర్లు. వ్యవస్థలను మోసం చేసిన చరిత్ర దామచర్లదేనన్న బాలినేని, మానసికంగా బాలినేని బ్యాలెన్స్ తప్పారన్న దామచర్ల. రేపు అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. మధ్యాహ్నం రేణిగుంట ఎయిర్పోర్ట్లో నేషనల్ హైవేలపై సమీక్ష. అక్కడి నుంచి తిరుమల వెళ్లనున్న గడ్కరీ. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడులపై రాహుల్ గాంధీ ఆందోళన. బీజేపీ తప్పుడు విధానాల వల్లే దాడులు జరిగాయని ఫైర్. భద్రతా వైఫల్యానికి ప్రభుత్వానిదే బాధ్యత అన్న రాహుల్. హైదరాబాద్ మణికొండలో బస్సు కండక్టర్ అసభ్య ప్రవర్తన. రద్దీ ఎక్కువగా ఉండటంతో యువతితో అసభ్యంగా ప్రవర్తించిన కండక్టర్. బాధ్యుడిపై చర్యలు తీసుకోవాలని సీఎంకు ఎక్స్లో యువతి ఫిర్యాదు. సంగారెడ్డి జిల్లా చౌకన్పల్లిలో దారుణం. తండ్రిని గొడ్డలితో నరికి చంపిన కొడుకు. డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు. తిరుపతి జిల్లా గూడూరులో 24 కేజీల గంజాయి పట్టివేత. రైల్వే పార్సిల్ ఆఫీస్ దగ్గర 3 వ్యక్తుల అరెస్ట్. అనకాపల్లి నుంచి చెన్నైకి గంజాయి తరలిస్తుండగా పట్టివేత. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు. 3 షాపుల్లో 12 లక్షల విలువైన గుట్కా స్వాధీనం. నాగర్ కర్నూలు జిల్లా నల్లమలలో గుప్త నిధుల తవ్వకాలు. కొండనాగుల సమీపంలోని రామలింగేశ్వర స్వామి గుడిలో తవ్వకాలు. మొన్న ప్రతాపరుద్రుని కోట వద్ద తవ్వకాలు. ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించిన క్లూస్ టీం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో అగ్ని ప్రమాదం. షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి గుడిసె దగ్ధం. మంటలను ఆర్పిన ఫైర్ సిబ్బంది.